గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 3 యొక్క అనాలిసిస్ చేసాం. అంటే మోడల్స్ అనేవి రాసాము, ఏముంటాయో ఇంపార్టెంట్ రాసాము. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ 4 అనాలిసిస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అనాలిసిస్ ఆఫ్ యూనిట్ 4. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. లాస్ట్ని యూనిట్ 3 చేసాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు యూనిట్ 4 చేద్దాము. దీంట్లో ఫస్ట్ మోడల్ 1 సమ్స్ రాసుకోండి, ఇంపార్టెంట్ సమ్స్. ఫస్ట్ వన్ సాల్వ్. ఫస్ట్ వన్ d² minus 4d plus 4 into y is equals to x cube. Second one d power 4 plus d² into y is equals to 3x² plus 4 sin x minus 2 cos x. Third sum d² minus 2d plus 4 into y is equals to 8 into x² plus e power 2x plus sin 2x. Fourth sum d cube plus 2d square plus d into y is equals to e power 2x plus x square plus x. Fifth one d² into d² plus 4 into y is equals to 320 into x cube plus 2x square. సో ఈ సమ్ ఇవి ఇంపార్టెంట్ సమ్స్ దీని మోడల్లో. సో ఈ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఏది ఇచ్చినా సరే, ఏ సమ్ ఇచ్చినా ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ, 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 ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ. అదే ఫార్ములా ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, కంపేర్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎఫ్ ఆఫ్ డి రాయాలి, క్యూ రాయాలి. ఇంకా నెక్స్ట్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అవుతుంది జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ వైసీ ఎలా ఫైండ్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0, ఎం వాల్యూస్ ఫైండ్ చేసి ఆ ఎం వాల్యూస్కి ఏ కేసు వస్తుందో ఆ కేసు బట్టి చేసేయాలి. రియల్ రూట్స్ వచ్చాయా, కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయా, ఏ రూట్స్ వస్తే ఆ రూట్స్ ప్రకారం ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేసి వైసీ ఫైండ్ చేసేయాలి. నెక్స్ట్ వైపీకి వచ్చేసరికి వైపీ ఈక్వల్ టు ఏంటమ్మా 1/f of d into q. ఇది ఫార్ములా వైపీ 1/f of d into q. ఇక్కడ q అనేది ఇక్కడ x క్యూబ్ అంటే x పవర్ k ఫామ్లో ఉంది, ఉందా లేదా? ఇగో x క్యూబ్ అంటే x పవర్ k ఫామ్లో q ఉంది. ఇక్కడ కూడా x పవర్ k, మళ్ళీ x పవర్ k, x పవర్ k, x పవర్ k ఫామ్లో ఉంది. q కనుక x పవర్ k ఫామ్లో ఉంటే అర్థమైందమ్మా? ఇక్కడ q కనుక x పవర్ k ఫామ్లో ఉంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ 4 ఫార్ములాస్ యూజ్ చేయాలి. మనకి ఏదో ఫార్ములా వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఫార్ములా 1 + x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్, 1 + x హోల్ పవర్ -1 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డిలో ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అంటే d² - 4d + 4 కదా, దాన్ని స్క్వేర్గా రాసుకుని 1 తెప్పించాలి బ్రాకెట్లో, 1+ రూపంలో రాసుకోవాలి. అంటే ఆల్రెడీ నేను ఈ సమ్ చెప్పాను చూడండి, మీకు తెలుస్తుంది క్లారిటీగా. యూట్యూబ్లో సమ్ చెప్పాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫామ్లో తెప్పించుకోవాలి. 1 + x హోల్ పవర్ -1 ఎక్స్ పవర్ k ఫామ్లో ఉంటే 1 + x హోల్ పవర్ -1 ఫార్ములా 1 - x + x² - 1 ఇది ఫార్ములా. రెండో ఫార్ములా 1 - x హోల్ పవర్ -1 అని మైనస్లే 1 - x హోల్ పవర్ -1 దీనికి ఎక్స్పాన్షన్ 1 + x + x² + x³ + 1 అని ప్లస్. ఓ ప్లస్ మైనస్ ఉంటే ఆల్టర్నేటివ్స్ ప్లస్ మైనస్. అలాగే నెక్స్ట్ ఫార్ములా 1 + x హోల్ పవర్ -2 ఈ ఫార్ములా 1 - 2x + 3x² - 1. అలాగే 1 - x హోల్ పవర్ -2 ఫార్ములా 1 + 2x + 3x² + 1. ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడంటే క్యూ అనేది x పవర్ k ఫామ్లో ఉంటే మనకి ఇచ్చిన లెక్క ఈ 4 ఫార్ములాస్ ఎన్ని దాంట్లో మనం చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. మీకు సమ్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇది ఫార్మేట్. సో ఇది చూడండి x పవర్ k ఫామ్లో ఉంది. లేదా చూడండి sin x cos x అంటే ఇందాక మోడల్ చెప్పాం ఆల్రెడీ.
యూనిట్ 3లో మోడల్లో సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ చేసాం, ఆ మోడల్లో చేయాలి. ఇగో ఎక్స్ పవర్ కే అంటే ప్రస్తుతం మోడల్, సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ ప్రీవియస్గా చెప్పాను చూడండి. అలాగే ఈ పవర్ ఏఎక్స్ ప్రీవియస్గా చెప్పిన మోడల్, సైన్ బిఎక్స్ ఎక్స్ పవర్ కే ఈ పవర్ ఏఎక్స్. అంటే మోడల్స్ అన్ని కలిపి వస్తున్నాయి సమ్స్. ఎక్స్ పవర్ కే ఒక మోడల్, ఈ పవర్ ఏఎక్స్, సైన్ బిఎక్స్, కాస్ బిఎక్స్ అంటే అన్ని మోడల్స్ కలిపి ఈ సమ్స్ ఉన్నాయి. అందులో ఈ సమ్, ఈ 2 సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇదే థర్డ్ సమ్ చూస్తాం. అర్థమైందా? ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఎప్పుడు ఫార్ములా యూజ్ చేయాలి? ఎక్స్ పవర్ కే ఫార్ములా ఉంటే డినామినేటర్ని 1+ కానీ 1- కానీ రూపంలో రాసుకోవాలి. రాసుకుని అప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. అలా మీకు సమ్ చేస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ సమ్ చెప్పాను చూడండి యూట్యూబ్లో, అప్పుడు దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఇది యూనిట్ 4లో ఫస్ట్ మోడల్ ఎక్స్ పవర్ కే. ఆల్రెడీ మీకు ఇగో ఎక్స్ పవర్ కే, ఈ పవర్ ఏఎక్స్ ఆల్రెడీ థర్డ్ మోడల్లో చెప్పాను. సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ ఆల్రెడీ థర్డ్ మోడల్ చెప్పాను. ఈ మోడల్స్ అన్ని కవర్ అయిపోయిన మోడల్స్. దీంట్లో అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి సమ్స్లో. అందులో ఇలాంటి సమ్స్ చేసుకుంటే మీకు బాగా అలవాటు అవుతుంది. సో ఇక్కడ ఈ ఫార్ములాలో వైపీ ఫైండ్ చేసిన తర్వాత y = yc + ypలో సబ్స్టిట్యూట్ చేసేది అంతే. అర్థమైందా? ఇది మోడల్ 1 ఫస్ట్ మోడల్, యూనిట్ 4లో ఫస్ట్ మోడల్. అంటే ఇక్కడ క్యూకే మోడల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యూ అనేది ఎక్స్ పవర్ కే ఫార్ములా ఉందా, ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా ఉందా, సైన్ బిఎక్స్ ఫార్ములా ఉందా, కాస్ బిఎక్స్ ఫార్ములా ఉందా, క్యూ అనేది ఏ ఫార్ములా ఉందో మీరు చూసుకుని ఫార్ములా యూజ్ చేసేది. వైసీ ఇప్పుడు మారదు, వైపీకే ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. వైపీలో క్యూ బట్టి క్యూకి ఏదైతే వాల్యూస్ వస్తాయో దాన్ని బట్టి మనం ఏ మోడల్ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ మోడల్ 2. దీంట్లో నెక్స్ట్ మోడల్ 2. సో మోడల్ 2లో సమ్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. సాల్వ్ ఫస్ట్ వన్. d² - 2d + 1 × y = x² e power 3x. Second one, d²y/dx² - 6 × dy/dx + 13y = 8 e power 3x sin 2x. Third one, d² - 4d + 1 × y = e power 2x cos square x. Fourth one, d² - 2d × y = e power x sin x. Fifth one, d² + 1 × y = cos x plus x e power 2x plus e power x sin x. ఇది సమ్స్. దీంట్లో చూడండి, ఫస్ట్ ఏ ఈక్వేషన్ ఇచ్చిన ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపేర్ విత్ f(d) × y = q ఫామ్లో రాసుకోవాలి. చూడండి, f(d) × y = q. ఇక్కడ దీని ఆపరేటర్ ఫామ్లో రాయాలి. ఆపరేటర్ ఫామ్ ఏంటి దీనికి? d², ఇక్కడ d²y/dx² కదా, అంటే d² - 6d + 13 × y. ఏంటమ్మా? d² - 6d + 13 × y = q. అంటే f(d) × y = q. అలాగే మళ్ళీ f(d) × y = q అలా రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? f(d) రాయాలి, q రాయాలి. ఇవన్నీ మనం ఎప్పుడు నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఏమని రాయాలి? y = yc + yp అని రాయాలి. అప్పుడు yc ఫైండ్ చేసే ముందు yc అంటే ఏం తీసుకోవాలి? ఆర్డినరీ ఈక్వేషన్ తీసుకుని f(m) = 0 తీసుకుని m వాల్యూస్ ఏమైనా ఫైండ్ చేసి దాన్ని బట్టి సొల్యూషన్ రాసేయాలి. అది yc. ఇప్పుడు yp వచ్చేసరికి yp = 1/f(d) × q. ఈ q అనేది ఏ ఫామ్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ q అనేది ఏ ఫామ్లో ఉంది?
ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి రూపంలో ఉంది. ఇక్కడ క్యూ అనేది ఏ రూపంలో ఉంది? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, సమ్ ఫంక్షన్ వి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, అలాగే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. ఆ ఫార్ములా ఉందా లేదా? ఆ ఫార్ములా కనుక క్యూ ఉంటే ఎలా చేయాలంటే ఇది మోడల్ 2. సో మోడల్ 2లో క్యూ కనుక ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి రూపంలో ఉంటే ఈ పవర్ ఏఎక్స్ని బయటకు తీసుకొచ్చేయాలి. ఈ పవర్ ఏఎక్స్ని అవుట్ సైడ్కి తీసుకొచ్చి ఈ పవర్ ఏఎక్స్ని అవుట్ సైడ్కి తీసుకొచ్చేయాలి. ఇక్కడ క్యూ బదులు ఇదంతా రాస్తాం కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అని రాస్తాం కదా క్యూ బదులు. ఈ పవర్ ఏఎక్స్ని అవుట్ సైడ్ తీసుకొచ్చి ఏం చేయాలంటే రీప్లేస్ డి బై డి ప్లస్ ఏ. డిని డి ప్లస్ ఏతో రీప్లేస్ చేయాలి. ఏ అంటే ఏంటి? ఎక్స్ కోషెంట్. ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంతైతే ఉందో డి బదులు డి ప్లస్ ఏ రాయాలి, అంటే విత్ డి ప్లస్ ఏ. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పవర్ ఏఎక్స్ బయటకు తీసుకొచ్చి డి బదులు ఏం రాయాలి? డి ప్లస్ ఏ అంటే ఎక్స్ కోషెంట్ 3, అంటే డి ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ డి ప్లస్ 3 ప్లస్ 1. సింప్లిఫై చేస్తే అప్పుడు సమ్ చేయాలి. ఆల్రెడీ నేను ఈ సమ్ చెప్పాను చూడండి, యూట్యూబ్లో చెప్పాను, చెక్ చేసుకోండి సార్. అర్థమైందా? ఇక అక్కడి నుంచి సంబంధం మామూలే. సో ఇక్కడ డి బదులు డి ప్లస్ ఏ రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్లో ఉన్నప్పుడు వైపీ ఎలా ఫైండ్ చేయాలి? డి బదులు డి ప్లస్ ఏ రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే అక్కడి నుంచి సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో క్యూ అనేది ఎక్స్ పవర్ కే ఫార్ములా ఉంటే 4 ఫార్ములాస్లో ఏదో ఫార్ములా యూస్ చేయాలి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫార్ములా ఉంటే ఈ పవర్ ఏఎక్స్ని బయటకు తీసుకొచ్చి డి బదులు డి ప్లస్ ఏ రాయాలి, రాసి అక్కడి నుంచి సమ్ సింప్లిఫై చేయాలన్నమాట. అప్పుడు వైపీ ఫైండ్ చేసి వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ చేసాం. అర్థమైందమ్మా? రాస్తాం. అంటే జస్ట్ హింట్స్ మాత్రమే, మీకు సమ్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ దీంట్లో సమ్ చెప్పాను చూడండి, యూట్యూబ్లో చెప్పాను సమ్. ఈ సమ్ చెప్పినట్టున్నా చూడండి. అర్థమైందా? నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3లో సమ్ రాయండి. ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ 1. సాల్వ్ d square plus 4 into y is equals to x sin x. Second sum, d square y by dx square plus 3 into dy by dx plus 2y is equals to x e power x sin x. Third sum, d square minus 4 into y equal to x sin x. Fourth one, d square minus 2d plus 1 into y is equals to x e power x sin x. ఇది రాస్తుంది సమస్య. సో ఇది చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూతో కంపేర్ చేయాలి. ఇది ఫస్ట్ది. రెండోది ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ డి రాయాలి, క్యూ రాయాలి. ఇవన్నీ మారవు. నెక్స్ట్ ఏం చేయాలి? వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ రాయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వైసీ ఫైండ్ చేయాలి. వైసీ ఎలాగా? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫైండ్ చేసి ఎం బదులు వాల్యూస్ ఏమొస్తాయి దాని ప్రకారం చేసేయాలి.
ఇప్పుడు వైపీకి వచ్చేసరికి వైపీకి ఫార్ములా ఏంటి 1/f(d) × q. ఇక్కడ q అనేది ఏ ఫార్ములా ఉందో చూడండి ఇక్కడ x ఇంటూ సమ్ ఫంక్షన్ అంటే ఇక్కడ q అనేది x ఇంటూ సమ్ ఫంక్షన్ v ఫామ్లో ఉంటే ఫార్ములా ఏంటంటే 1/f(d) × xv. q అనేది x ఇంటూ సమ్ ఫంక్షన్ v ఫామ్లో ఉంటే ఫార్ములా x ఇంటూ 1/f(d) × v మైనస్ f'(d) హోల్ స్క్వేర్ ఇంటూ v. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది. సో x ఇంటూ v ఫార్ములా ఉంటే ముందు x బయట తీసుకొచ్చి 1/f(d) × v రాయాలి. v అంటే ఫస్ట్ దాన్ని చూడండి 1/f(d) × sin x అని రాయాలి. x ఇంటూ 1/f(d) × sin x. దీని ప్రకారం ఇక్కడ v బదులు sin x అన్నమాట. f'(d) డెరివేటివ్ చేయాలి 2d ఇక్కడ డెరివేటివ్ f'(d)f(d) హోల్ స్క్వేర్ f(d)ని స్క్వేర్ చేయాలి ఇంటూ v. అర్థమైందమ్మా? అదే v అంటే ఇక్కడ sin x అలా మనం రాయాలి ఫార్ములా రాసిన నుంచి సమ్ చేసేది. ఇది ఫార్ములా 1/f(d) × xv. q కనుక x ఇంటూ v ఫార్ములా ఉంటే x బయట తీసుకొచ్చేది x ఇంటూ 1/f(d) × v మైనస్ f'(d) హోల్ స్క్వేర్ ఇంటూ v. ఇది నోట్స్ దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. నేను మామూలుగా జనరల్గా మీకు ప్రొసీజర్ చెప్తున్నాను ఎలాగో అంతే. ఇంకా ఇక్కడ నుంచి సమ్ చేసేది ఏదో ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ చేసేవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ మోడల్ ఇంట్లో మోడల్ 4. మోడల్ 4 సాల్వ్ ఫస్ట్ వన్ d² + 1 × y = x² sin 2x. సెకండ్ వన్ d⁴ + 2d² + 1 × y = x² cos x. Third one d² - 4d + 4 × y = 8 x² e⁴2x sin 2x. Fourth one d² - 1 × y = x² cos x. Fifth one d² + 1 × y = x² e⁴2x. ఓకే ఫోర్స్ రాసుకో. మళ్ళీ సేమ్ ఫస్ట్ స్టెప్లో స్టెప్ 1 ఏం చేయాలి? f(d) × y = q తో కంపేర్ చేయాలి. f(d) రాయాలి, q రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి? y = yc + yp జనరల్ సొల్యూషన్ అవుతుంది. ycకి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. f(m) = 0 రాయాలి. ypకి 1/f(d) × q రాయాలి. సో 1/f(d) × q. సో ఇక్కడ q అనేది ఏ ఫామ్ చూడండి, x⁴m × v. x⁴m × v. ఇందాక x × v, ఇప్పుడు x⁴m × v. ఇగో x⁴m × v. v అనేది అయితే సైన్ ఉంది లేదా కాస్ ఉంది గుర్తుపెట్టుకోవాలి. సైన్ కాస్. v అనేది సైన్ కాసులో ఉన్నప్పుడు x⁴m × sin x కానీ cos x కానీ ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ q ఈజ్ ఆఫ్ ది ఫామ్ x⁴m × cos x ఆర్ sin x.
కాస్ బిఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ సైన్ బిఎక్స్. ఫార్ములా ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయాలంటే కాస్ ఉంటే రియల్ పార్ట్ అని రాయాలి, సైన్ ఉంటే ఇమేజినరీ పార్ట్ అని రాయాలి. అంటే ఇక్కడ కాస్ ఉంది అనుకోండి, ఫస్ట్ దాంట్లో సైన్ ఉంది కాబట్టి ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1/f(d) ఇంటూ క్యూ అని రాయాలి ఇంటూ ఈ పవర్ ఐఎక్స్. అంటే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1/f(d) ఇంటూ ఈ పవర్ ఐఎక్స్ అని రాయాలి. సైన్ ఎక్స్కి సైన్ టు ఎక్స్ అంటే ఇమేజినరీ పార్ట్, ఈ పవర్ ఐఎక్స్కి ఇమేజినరీ పార్ట్ సైన్ రియల్ పార్ట్ కాస్. సో అప్పుడు ఒకవేళ కానీ కాస్ ఉంటే రియల్ పార్ట్ ఆఫ్ 1/f(d) ఇంటూ ఈ పవర్ ఐఎక్స్ అని రాయాలి. అర్థమైందా? ఇటు సైన్ ఉంటాయి, ఇమేజినరీ పార్ట్ ఎప్పుడు సైన్ ఉన్నప్పుడు, అలాగే కాస్ ఉన్నప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ 1/f(d) ఇంటూ ఈ పవర్ ఐఎక్స్ అని రాయాలి కాస్ ఉంటే. అలాగే మీకు నోట్స్ చెప్పాను చూడండి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్. ఈ పవర్ ఐఎక్స్ అంటే అర్థం ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఎక్స్ కదా. కాస్ ఎక్స్ అంటే రియల్ పార్ట్ అన్నమాట. ఇగో రియల్ పార్ట్, కాస్ ఎక్స్ అంటే రియల్ పార్ట్ తీసుకోవాలి, సైన్ ఎక్స్ అంటే ఇమేజినరీ పార్ట్ తీసుకోవాలి. అర్థమైనా ఫార్ములాస్ అన్నమాట. మీకు ఆల్రెడీ మీకు సమ్స్ చెప్పాను చూడండి. సమ్ నోట్స్ దగ్గర పెట్టుకుని ఈ మోడల్స్ ఒకసారి చూడండి, ఎలా చెప్తున్నాను కవర్ అవుతాయి అప్పుడు. అర్థమైందా? ఇది యూనిట్ 4. ఆల్రెడీ మనం యూనిట్ 2 అనాలిసిస్ చేసాము, యూనిట్ 3 చేసాము, యూనిట్ 4. అంటే ఇక్కడ మోడల్స్ అన్నీ ఒకే దగ్గర వస్తాయి. మళ్ళీ యూనిట్ 3లో వచ్చింది యూనిట్ 4లో రావాలని రూల్ లేదు, యూనిట్ 4లో వచ్చింది యూనిట్ 3లో రావాలని రూల్ లేదు, అన్నీ కలిపి వచ్చేస్తాయి మోడల్స్. ఇవన్నీ ఒకటే దగ్గర. కానీ క్యూ అనేది ఎక్స్ పవర్ కేలో ఉందా, ఈ పవర్ ఏఎక్స్లో ఉందా, ఎక్స్ ఇంటూ వీలో ఉందా, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వీలో ఉందా మనం చూసుకుని దాన్ని తగ్గట్టు మనం చేసుకెళ్దాము. అర్థమైందమ్మా? ఇది యూనిట్ 4 యొక్క అనాలిసిస్. ఓకేనా? థ్యాంక్ యూ.